అంతకుముందు మిషన్ భగీరథ అని చెప్పి మనం రాష్ట్రంలో కట్టుకుంటే అధ్యక్ష, అందులో ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేదు అధ్యక్ష, మొత్తం కూడా ప్రభుత్వం డబ్బులు. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఫేజ్ 2-3 ప్రాజెక్ట్లో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష, 60% ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది, 40% గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో తీసుకుంటున్నారు అధ్యక్ష. దీనికోసం 7,360 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ ఏదైతే సంస్థ 60% ఇన్వెస్ట్ చేస్తుందో ఆ డబ్బులు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభమైన తేదీ ఏదైతే ఉంటుందో, అంటే డేట్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఉంటుందో, అప్పటి నుంచి 180 రోజుల తర్వాత 15 రోజుల్లోపు వర్క్ ఏజెన్సీకి మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తారు. అంటే 120 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మహానగరానికి మంచినీళ్ళు తేవడానికి ప్రభుత్వం 10.33% వడ్డీతో కలిపి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది అధ్యక్ష. వేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ మిషన్ భగీరథ అధ్యక్ష? మిషన్ భగీరథతో మేము కనెక్ట్ చేయలేదు, వాటరు ఆ ఊర్లు ఇవ్వలేదు, ఈ ఊర్లు ఇవ్వలేదు అన్నారు. ఎక్కడన్నా 1% అన్న ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకున్నాం అధ్యక్ష. మమ్మల్ని మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం సభలో మాట్లాడుకుంటా కూడా నేను 11%కి వడ్డీలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని తగ్గించి 4% చేస్తున్నాను అధ్యక్ష. మరి ఇదేంది అధ్యక్ష? 10.33%కి 120 నెలలు హైదరాబాద్ తాగునీటి వసతిని ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇది కంప్లీట్గా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష.